మిత్రమా, మనం ఎందుకూ పనికిరామని చులకనగా మాట్లాడిన వారి ముందే అనుకున్నది సాధించి కాలర్ ఎగరేసుకుని తిరగడమే సక్సెస్. విజయం ఇంకా మన సొంతం కాకముందే సంబరాలు చేసుకోకూడదు. క్షణం ఏమరపాటుగా ఉన్నామా ఫలితాలు తారుమారు కావచ్చు. కాబట్టి పని పూర్తిగా సఫలమైన తరువాతే వినోదానికి తావు ఇవ్వాలి. బలం పనికిరాని చోట బుద్ధిని ప్రదర్శించాలి. శత్రువుని కూడా నవ్వుతూ పలకరించడమే అసలైన వీరుడి లక్షణం. ఊహించని ప్రయాణాలే మనల్ని గొప్ప గమ్యాలకు చేరుస్తాయి. రిస్క్ తీసుకోకుండా ఎవ్వరూ విజయాన్ని సాధించలేరు. చెడు సావాసాలు, చెడు అలవాట్లు మన జీవితాన్ని పతనం చేస్తాయి. ఒక వ్యక్తి ఎంత గొప్పవాడైనా, ఎంత డబ్బు సంపాదించినా కొద్దిగానైనా అతనిలో జాలి, దయ ఉంటేనే మనిషి అనిపించుకుంటాడు. గెలిచిన ఆనందం కన్నా ఓటమి ఇచ్చే అనుభవం గొప్పది. మనం ఎందుకూ పనికిరామని చులకనగా మాట్లాడిన వారి ముందే అనుకున్నది సాధించి కాలర్ ఎగరేసుకుని తిరగడమే సక్సెస్. ఈ లోకంలో సాయం చేసేవాళ్లు తక్కువ, సలహాలు ఇచ్చేవాళ్లు ఎక్కువ. మన విలువని, గౌరవాన్ని పెంచే శక్తి డబ్బుకి ఉంది. కాబట్టి అటువంటి డబ్బుని ఎన్నడూ నిర్లక్ష్యం చెయ్యవద్దు. పారిపోతే భయం పెరుగుతుంది, కాని ఎదిరిస్తే ఆ భయమే మనల్ని చూసి జంకుతుంది. క్లిష్టమైన సమస్యలు తీరాలంటే తెలివైన పరిష్కారాలు ఆలోచించాలి. ఏవైనా మన దగ్గర ఉన్నప్పుడు వాటి విలువ మనం గుర్తించాం. కోల్పోయిన తరువాత గుర్తించినా ఉపయోగం ఉండదు. గొప్ప వ్యక్తిత్వం మంచి మనుషులను ఆకర్షిస్తుంది. ఆశించిన ఫలితాలు రానంత మాత్రాన మనిషి చతికిల పడిపోకూడదు. మళ్ళీ ప్రయత్నిస్తూ ఉంటేనే విజయం చేరువవుతుంది. పనులను వాయిదా వేయడం అనే గుణం మనల్ని ఎప్పటికీ విజేతలను కానివ్వదు. ప్రతి మనిషికి డబ్బు కావాలి, కాని నిజంగా డబ్బులు ఇచ్చే పని ఏంటి అని మాత్రం అందరూ ఆలోచించరు. మనం చేసిన తప్పులకు, పొందిన వైఫల్యాలకు వేరొకరిని నిందించడం సరికాదు. మన గెలుపు ఓటములకు మనమే బాధ్యులమని భావించినప్పుడే సరైన దారిలో వెళ్తాం. మనం ఎలాంటి పనులైతే చేస్తామో అలాంటి ఫలితాలే వస్తాయి. చెడు పనులు చేసి మంచి ఫలితాలు రావాలి అనుకుంటే రావు కదా. కాబట్టి మన లక్ష్యం ఏమిటో ఆలోచించుకొని దానికి అనుగుణమైన పనులను చేయాలి. అప్పుడే సానుకూల ఫలితాలను సాధించగలుగుతాం. ఒత్తిడిలో కూడా ప్రశాంతంగా ఉండగలగడం కేవలం కొంతమందికి మాత్రమే సాధ్యమయ్యే అపూర్వ లక్షణం. భయం బ్రతికి ఉన్న మనిషిని కూడా చంపుతుంది, కాని ధైర్యం చనిపోయేవాడిని కూడా తిరిగి బ్రతికిస్తుంది. అహంకారం గల మనిషి తన గోతిని తానే తవ్వుకుంటాడు. మనం ఉన్న చోటు, పరిస్థితులు, కాలాన్ని బట్టి నడుచుకోవాలి. అలా కాదు, నేనే గొప్ప, నాకు నచ్చిందే చేస్తా అంటే నాశనం తప్పదు. మనల్ని మనం బాగా పరిశీలించుకుని మనం ఎందులో బలహీనంగా ఉన్నామో గుర్తించి వీలైనంత త్వరగా వాటిని సరిచేసుకోవాలి. అప్పుడే జీవితంలో ఉన్నత స్థానాలకు చేరగలం. తెలియక చేస్తే పొరబాటు, తెలిసి చేస్తే తప్పు. పొరబాటుకి క్షమాపణ ఉంటుందేమో గాని తప్పుకి శిక్షే సరైన న్యాయం. విజయానికి అసలైన కొలమానం ఆనందం. ఈ ప్రపంచంలో మనిషికి అసాధ్యమంటూ ఏదీ లేదు. సరిగ్గా సాధన చేస్తే ప్రతీదీ సాధ్యమే. చిన్నవే కదా అని ఎప్పుడూ నిర్లక్ష్యం చెయ్యకూడదు. రూపాయే కదా, పోతే పోని, 5 నిమిషాలు ఆలస్యమైనంత మాత్రాన ఏమైనా కొంపలు మునిగిపోతాయా ఇలా ఎప్పుడూ అనుకోకూడదు. చినుకు చినుకు కలిస్తేనే ఒక మహాసముద్రమవుతుంది. అడుగు అడుగు వేస్తేనే ఒక సుదీర్ఘ ప్రయాణం సాధ్యమవుతుంది. కాబట్టి చిన్నదే లేదా తక్కువే అని వేటిని తేలికగా తీసుకోకూడదు. ఎందుకంటే భవిష్యత్తులో అవే పెద్ద మార్పుకు కారణమవుతాయి. అది మంచికైనా లేక చెడుకైనా. ఇంకా సింపుల్గా చెప్పాలంటే పెద్ద ఓడ మునగడానికి చిన్న చిల్లు చాలు కదా. మిత్రమా, ఇతరులు బాగుండాలి అనుకుంటే మనం కూడా బాగుంటాం. అదే
ఇతరులు నాశనమైపోవాలి అనుకుంటే ఆ పాపం మనకే తిరిగి వచ్చి మన నాశనానికి కారణమవుతుంది. యుద్ధంలోనైనా జీవితంలోనైనా బలవంతుడిదే పైచెయ్యి. సమయం చాలా అమూల్యమైనది. దానిని నువ్వు ఎంత బాగా సద్వినియోగపరచుకుంటే అంత గొప్ప స్థాయికి చేరుకుంటావు. బద్ధకం అవకాశాన్నే కాదు, అదృష్టాన్ని కూడా దూరం చేస్తుంది. పలికే ప్రతి మాట సత్యమైనప్పుడు చేసే ప్రతి పని సత్ఫలితాలనివ్వదా? మిత్రమా, శత్రువు చేసే గాయం కన్నా మిత్రుడు చేసే వెన్నుపోటు ఎక్కువ బాధను కలిగిస్తుంది. జీవితంలో గెలవాలి అంటే, సుఖాలను మనశ్శాంతిగా ఉండాలి అనుకుంటే అనవసర విషయాలను వదిలేయాల్సిందే. అలసిపోయేంతగా కష్టపడి తరువాత తీసుకునే 5 నిమిషాల విశ్రాంతి ఉంటుంది చూశారా, అందులోనే ఉంటుంది అసలు సిసలైన ఆనందమంతా. నువ్వు ఎంత కష్టపడ్డావు అన్నది కాదు, ఎంత ఫలితం సాధించావన్నదే ఈ లోకానికి లెక్కలోకి వస్తుంది. ప్రతి పోరాటము విజయం కొరకేనట. కాని ఆ విజయం పొందిన తరువాత కూడా ఆనందంగా ఉండేది కొద్దిమందేనట. మనసుకు తెలియని సత్యం బుద్ధికి తెలుసు. బుద్ధికి అర్థం కాని భావం మనిషికే ఎరుక. కాలానికి అనుగుణంగా మనల్ని మనం మెరుగుపరచుకుంటూ ఉండాలి. లేకపోతే ఈ పోటీ ప్రపంచంలో వెనకబడిపోతాం. కోపం వచ్చినప్పుడు ఆవేశపడకుండా ఒక్క క్షణం ఆలోచించి ప్రవర్తిస్తే తరువాత పశ్చాత్తాపడవలసిన అవసరం రాదు. మనం పెద్దవి అనుకున్న చాలా సమస్యలకు పరిష్కారాలు మన కనుల ముందే ఉంటాయి. కానీ మనమే వాటిని సరిగ్గా పట్టించుకోం. కొంచెం సూక్ష్మ బుద్ధితో ఆలోచిస్తే అవే బయటపడతాయి. అదృష్టాన్ని కాకుండా శ్రమని నమ్ముకున్న వాళ్ళకి ఫలితాలు ఇంకా మెరుగ్గా వస్తాయి. జీవితంలోని అనుకోని పరిణామాలను కూడా సమర్థవంతంగా ఎదుర్కోగలిగిన వాడు దేన్నైనా సాధించగలడు. ఇంటెలిజెన్స్ కన్నా ఎమోషనల్ కంట్రోల్ బలంగా ఉన్నవాడు జీవితంలో పైకి ఎదుగుతాడు. మనశ్శాంతి, సంతృప్తి నిండుగా ఉన్న చోట ఆనందం నిలకడగా ఉంటుంది. అసమర్థులు ఓటమిని సాకుగా చేసుకొని ఆగిపోతారు. కాని సమర్థులు ఆ ఓటమినే ఇంధనంగా మార్చుకొని మరింత ఎక్కువగా కష్టించి విజయం సాధిస్తారు. మిత్రమా, బలహీనత నీలో లేదు, నీ ఆలోచనల్లో ఉంది. ప్రేమ మనిషిని గుడ్డివాణ్ణి చేస్తుంది, కాని బాధ్యత అదే మనిషిని తన కర్తవ్యం వైపు నడిపిస్తుంది. ఎల్లప్పుడూ మంచి మాటలే మాట్లాడడం ద్వారా అందరూ మనకు దగ్గరవుతారు. మన చుట్టూ ఉన్న పరిసరాలను మన లక్ష్యానికి అనుగుణంగా చక్కదిద్దుకోవాలి. అప్పుడే విజయం తేలికవుతుంది. మంచి మిత్రుడు అన్ని వేళలా నీకు అండగా ఉంటాడు. సరిగ్గా వాడితే నీ మాటలే అస్త్రాలై నీకు విజయాన్ని తెచ్చిపెడతాయి. నువ్వు చేసే పని ఎంత అద్భుతంగా ఉండాలంటే అందులో వంక పెట్టడానికి చిన్న చిన్న తప్పు కూడా ఉండకూడదు. మనం ధర్మం వైపు ఉంటే ఆ దైవం మన వైపు ఉంటుంది. నేటి ప్రపంచంలో పైకి అందరినీ నమ్మినట్టు ఉండాలి, కాని మనసులో ఎవ్వరినీ నమ్మకూడదు. అలా ఉన్నవాడే అప్రమత్తతతో ఉన్నట్టు. మనిషి ఆలోచనలు ఆకాశమంత ఎత్తులో ఉండాలి, మనిషి మాత్రం నేల మీద ఒదిగి ఉండాలి. కాలం ఇంకా ఎంతో ఉంది సాధించడానికి అని అనుకుంటాం మనం. కాని ఈలోపులే అయిపోతుంది వయస్సు. కాబట్టి కరిగే కాలాన్ని గుప్పెట బంధించి అది గడిచిపోకముందే జాగ్రత్తగా సద్వినియోగపరచుకోవాలి. ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు మనకు అర్థం కాదు, స్వయంగా అనుభవించినప్పుడే దాని విలువ తెలుస్తుంది. కాబట్టి ఎప్పుడు ఎవ్వరి సలహాలను త్రోసిపుచ్చకు, ఎవ్వరి మాటలను అవమానించకు. మిత్రమా, ఆఖరిగా ఒక్క మాట. జీవితం మనిషికి ఎన్నో పాఠాలను నేర్పుతుంది. వాటిని సరిగ్గా అర్థం చేసుకుని దానికనుగుణంగా నడుచుకునేవాడే నేటి ఈ పోటీ ప్రపంచంలో రాణించగలడు. ఇది రాసిపెట్టుకో.